హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. మండే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ ఏమైందంటే నాకు ఎందుకో అలారం అయితే మోగలేదు. అలారం మోగక 6కి లేసాను. చూస్తే సడన్గా 6:10 అయింది. ఓ మై గాడ్ అని చెప్పేసి లేచి ధనాధన అయితే ఇంట్లో పనులన్నీ చేసేసాను. ఇంకా టిఫిన్కి వచ్చేసి ఏం చేయలేదు. నైట్ చపాతీలు ఉండే, ఆలు కర్రీ ఉండే కొద్దిగా. పిల్లలైతే అది తినేసినారు. తర్వాత దోశలు అయితే తెచ్చుకున్నారు. నేను ఆలోపు స్నానం చేసి ఇల్లంతా ఊడ్చేసిన తర్వాత అయితే ఇంకా టీ పెట్టేశారనమాట. మా పిల్లలు రోజు టీనైనా అని చెప్పేసి అంటుంటే బ్రూ ప్యాకెట్లు ఉంటే బ్రూ కలిపేసి ఇచ్చానమాట. వాళ్ళకు పాలు కూడా ఇస్తాను, కానీ వాళ్ళు పాలు తాగరు. ఎప్పుడో ఒకసారి అయితే తాగుతారు, డైలీ అంటే అసలు. అందుకోసం అనేసి టీ కాఫీ అట్లాంటివి తాగుతారు. వాళ్ళు చిన్నప్పటి నుండి అలవాటు అదే. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు కాబట్టి టీ అయితే తాగుతున్నాను. మా వాళ్ళందరూ నన్ను గుడ్డు గుడ్డు మెటికి రుచి చూస్తూ ఉంటారు. నేను కూర్చున్నానంటే పని అవ్వదని చెప్పేసి ఇంకా ఇక్కడ లెమన్ రైస్కి అయితే చేస్తూ ఉన్నాను. మా ఆయన వీడియో తీస్తున్నాడు, ఏదో జోకులు వేస్తున్నాడు. నాకు అర్థం కాలే, కానీ ఏదో జోక్ అయితే వేసాడు. ఇంట్లో ఇది చిన్నగా ఉంటుంది మాది గ్యాసు అనమాట. అంటే గ్యాస్ బండ చిన్నగా ఉంటుంది. అందుకోసం అనేసి చాలా వరకు అయితే అలా ఇరగటంగా అది ఇది ఉంటుంది. అంత నీళ్ళు సింకు అక్కడే చూడండి చిన్నగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఎంతైతే గ్యాస్ ఉందో ఇతల కూడా అంతే ఉంది బండ. చూడండి అక్కడ సింకులో కడిగినా సింకులో కడిగినా నీళ్ళు అయితే ఎగిరొచ్చి పడుతూ ఉంటాయి. అందుకోసమే ఇల్లు మారాలనుకుంటున్నాను. అదొకటి ప్రాబ్లము. ఇంకొకటి రొట్టె కొట్టేకి కానీ దేనికి కానీ అక్కడ ప్లేస్ ఉండదు. ఇంకొకటి పైగా అక్కడ సిమెంట్ ఉంది. నీళ్ళన్నీ అయితే కింద పోతూ ఉంటాయి సింక్ దగ్గర. వాళ్ళకి చెప్పినా వేయరు. ఇంకా లాస్ట్లో అయితే అది డోర్ పడుతుంది కాబట్టి లైటింగ్ ఉండదు. అంతే అనమాట. ఇంకా అంత పెక్కులన్నీ ఊడిపోతూ ఉంటాయి. చూడండి ఆ సైడ్కి అయితే మొత్తము. అందుకే మనకెందుకు, మన సొంత ఇండ్లు అయినప్పుడు మనం చూసుకోవచ్చు, మన సొంత ఇండ్లు కానప్పుడు ఎందుకనే. చూడండి దాని కింద అంత పెక్కులన్నీ ఊడిపోతూ ఉంటాయి. మేము ఉండబట్టి 3 years అయింది. అప్పుడు కొట్టించారు వీళ్ళంతా ఇండ్లు అంతా, కానీ పెక్కులన్నీ ఊడిపోయాయి. ఆ ఇంటికి మా ఇంటికి మధ్యన వాష్రూమ్ ఉందన్నమాట, ఐతల సైడు. అవి వాటర్ అనేది ఇలా వస్తాయి. ఇంకా స్నాక్స్లోకి అయితే చిప్స్ అయితే వేసేసాను. ఇంకా ఇక్కడ నేను ఆయిల్ పెట్టేసి దాంట్లో జీలకర్ర అయితే వేసేసి లెమన్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. దానిలోకి పచ్చిమిర్చి ఇవన్నీ అయితే వేసాను 1 by 1. వితిన్ సెకండ్స్లోనే చేసేసాను అనమాట. ఇవి ఎంత బాగుంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకు 2 times నేను ఎప్పుడు చేసినా కానీ అంత టేస్ట్ అనిపించలేదు. ఈ మధ్యకాలంలో ఈ వీక్లోనే 2 times చేశాను. అందుకే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. లంచ్లోకి అయితే ఇదే అనమాట. ఇంకా మార్నింగ్ టిఫిన్లోకి అయితే బ్రెడ్ పాలు తాగినారు. అందుకోసం అనేసి ఏం తినలే వాళ్ళు కూడా. ఇంకా ఇక్కడ టిఫిన్ అయితే అయింది. ఈరోజు మసాలా ప్యాకెట్స్ గురించి అయితే నిన్న వీడియో చేశాను కదా. ఆ వీడియోకి చాలా అంటే చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు, కానీ కాంటాక్ట్ అయ్యే విషయం అయితే ఎవరికి తెలియదని అంటున్నారు. నేను నిన్న ఒక షార్ట్ చిన్న వీడియోలో అయితే మాది ఫోన్ నెంబర్ అయితే పెట్టేశాను, అది చూసేయండి. దానిలో ఒక మొబైల్ నెంబర్ అయితే యాడ్ చేశాను. అక్కడ వాట్సాప్ చేస్తే మీకు అనేది మేము కాంటాక్ట్ అవుతాము. జస్ట్ వాట్సాప్లో మెసేజ్ మాత్రమే చేయండి, అదనమాట. ఇంకా కర్రీ అయితే అయ్యింది. ఇక్కడైతే లెమన్ రైస్ మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ మనం బాక్స్లో అయితే వేసేసుకొని డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలి. నేను ఉన్న ఒక కప్పు రైస్కి ఒక లెమన్ అయితే వేసాను, అందుకే 2 వేసాను. ఈ లెమన్ ఎక్కువ పడడం వల్లనే టేస్ట్ అయితే బాగా వస్తుందని నేను ఫీల్ అవుతున్నాను. మీరు ఏమంటారో చెప్పండి. మొత్తం అయితే అయిన తర్వాత అయితే బాక్స్ అయితే వేసేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా చూడండి, మీరు కొందరు చింతపండు ప్యాకెట్ కూడా వేస్తారు. నేనైతే ఈరోజు ప్యాకెట్ అయితే వేయలేదు. ప్యాకెట్ ఉంటే వేసేదాన్ని. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకు రైస్లోనే రోజు 2 గుడ్లు అయితే సరే ఒక గుడ్డు అయితే వేసి ఇస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి అవే గుడ్లు రైస్లోనే వేసాను, అవి తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత అయితే పెట్టేస్తున్నాను. గుడ్లు ఎందుకు వేస్తున్నాను అంటే అప్పుడు కార్తీక మాసం కాబట్టి మేము తినకుంటుంటిమి, అందుకే నేను పెట్టేదాన్ని కాదు. మామూలుగా అయితే వాళ్ళకి డైలీ గుడ్డు అయితే ఇస్తాను. గుడ్డు అయితే ఖచ్చితంగా తింటారు. ఇంకా ఇక్కడైతే రైస్ మొత్తం అయితే కలిపేసి ఇంకా బాక్స్ అయితే కలిపినా అనుకోండి మంచిగా కలుస్తుంది. అందుకనే ఇంకా స్పూన్తో కొంచెం అయితే మొత్తం అంతా తీసేసిన తర్వాత వేడి తగ్గిన తర్వాత అయితే హ్యాండ్తో అయితే కలిపేసాను. కామెంట్స్ అయితే బ్యాడ్గా పెట్టద్దండి, ఎందుకంటే నేను ఏ పని చేసినా కానీ హ్యాండ్ మాత్రం ఒక 4-5 సార్లు ఖచ్చితంగా కడుగుతానే ఉంటాను. అందుకోసం అనమాట. మీరు కామెంట్స్ పెట్టినా నాకేం బాధలేదులేండి. ఇంకొకటి ఏంటంటే నేను ఇందాక వరకు అంత యాక్టివ్గా ఎందుకు వేయలేకపోయాను అంటే నేను స్టోర్లో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. వేరే వాళ్ళు ఉన్నారు, అందుకు వాళ్ళు చూస్తున్నారని ఒక
ఫీలింగ్తో అయితే సరిగ్గా ఇచ్చేయలేకపోయినాను. అందుకోసము ఇప్పుడైతే లేరు, అందుకే ఫాస్ట్గా అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా పిల్లలకైతే బాక్సులు అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజు నిజంగా చెప్పాలంటే లెమన్ రైస్ సూపర్గా ఉంది. ఎవరైనా ఒక కప్పు రైస్ చేసుకుంటే మాత్రం ఒక నిమ్మకాయ అయితే వేసుకోండి. మ్యాక్సిమం అయితే తక్కువ వేసుకుంటారు, అందుకే టేస్ట్ అనేది సరిగా ఉండదు. ఒకరికి బాగుంటుంది, ఒకరికి బాగుంటుంది, అంటే సీక్రెట్ అనమాట ఇదే. ఇంకా గుడ్లు కూడా పెట్టేసి 2 స్పూన్స్ పెట్టేసి వాళ్ళ డాడీ ఏవైతే స్నాక్స్ కూడా చేసి పెట్టినాడు, అవి తన్ని వేసి బ్యాగ్కు వాళ్ళనైతే పంపించేశాను. వాళ్ళని పంపించేసిన తర్వాత ఈరోజు మీకు వీడియోలో అయితే ఒకటి మంచి విషయం అయితే చెప్పాలి అనేసి అనుకుంటున్నాను. మీరు అది మంచి అనుకుంటారో చెడు అనుకుంటారో నాకైతే తెలీదు, కాకపోతే నాకు చెప్పాలి అనిపించింది కాబట్టి చెప్తున్నాను. మా పిల్లల్ని పంపించిన తర్వాత అయితే ఇక్కడ మా స్వామివి బట్టలు ఉన్నాయి కదా, అవి సబ్బేసి ఎవరైతే ఉతుకరు, కానీ నేను ఇప్పుడు ఉతుకుతున్నాను. ఎందుకు అంటే ఆల్రెడీ మార్నింగే సరిపేసి నానబెట్టేసి ఇప్పుడు ఉతుకుతున్నాను. మా స్వామి ఒక్కోసారి ఉన్న బుద్ధి ఒకసారి ఉండదు అనమాట. ఒక్కసారి అంటే ఎలా అంటే వెంటనే మైండ్ సెట్ అనేది మారుతూ ఉంటుంది. సీమింట మాట అనే కానీ అలిగి ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ కాడికి పోతూ ఉంటాడు. అట్లా అలిగిపోయి 20 డేస్ పైగానే అక్కడే ఉన్నాడనమాట. మాల వేసిన ఫస్ట్ నుంచి. నేను అందుకే కొంచెం ఫీల్ అయితే కూడా వీడియోస్ పెట్టింది అవే అనమాట. ఏం పెద్ద గొడవ ఏమి ఉండదు. అలా వెళ్ళినప్పుడు ఆయన చేసినది ఏంటంటే, అంటే పూజ చేస్తాడు కదా, ఆయిల్ మొత్తం పడతా ఉంటుంది మీద. ఆ పడినప్పుడు ఎంతైనా కానీ తల్లే పెళ్ళామే, తల్లి కడుపు చూస్తుంది అంటారు కానీ కడుపు చూస్తుంది అంటారు కానీ ఇప్పుడు కాలంలో అయితే మ్యాక్సిమం అలాగ లేరు. కానీ అర్థం చేసుకునేటోళ్ళైతే అర్థం అవుతుంది. అంటే తల్లిళ్ళు చూసుకోరా అంటే చూసుకుంటారు కొందరు మా అత్త లాంటి వాళ్ళు ఉంటారు. ఎంతసేపు ఉన్నా కానీ ఏదేదో అనుకుంటూ ఉంటారు. మా అత్త ఫుడ్ పెడుతుంది, పెట్టదని చెప్పాను, కానీ ఇట్లాంటి బట్టలు అవన్నీ చూసుకోదనమాట. ఆయన వస్తుంటే ఆయిల్ స్మెల్ అయితే వస్తూ ఉంది. అందుకోసం వచ్చి నేను వాటిని నానేసి సరిపేసి ఉతికేసి ఆరేసాను అనమాట. నేను ఇట్లాంటివన్నీ కూడా చూసుకుంటాను, కానీ మా ఆయనకు అర్థం కాదు అది. ఇంకా 2 డేస్ నుంచి అయితే ఇదే పని చేస్తున్నాను, డైలీ సరుకులో నానేసి ఉతకడం అనమాట. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్